అయిరా హ్యాపీ జర్నీ. ఓకే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఇక్కడ బాగానే ఉంది కదరా, మళ్ళీ ఎందుకు అవుట్ ఆఫ్ వెళ్తున్నా? నీకు తెలియదు ఏముందిరా, మొన్న ఇంటి కోసం 10 లక్షలే, పెళ్ళిలోపు ఒక 10 లక్షలు ఉంది. మళ్ళీ ఇంకో వ్యాపారం చేయాలంటే మళ్ళీ అవుట్ ఆఫ్ వెళ్ళి సంపాదించుకొని వ్యాపారం చేద్దాం. ఓహో అలాగా, భార్య పిల్లల్ని వదిలి వెళ్తున్నావు, నీకు బాధగా లేదురా? ఈ రోజుల్లో మానవ సంబంధాల కన్నా ఆర్థిక సంబంధాలే గొప్పగా కనిపిస్తున్నాయిరా, కానీ మానవ సంబంధాలే గొప్పవరా. తప్పదురా, వెళ్ళాలి. నో ప్రాబ్లం రా, నేను ఉంటాగా, నేను అన్నీ చూసుకుంటా లేరా. బండి వస్తుందిరా. ఇదేంట్రా, ఇది ఇప్పుడు ఫోన్ చేసింది? ఎవరితరా? పండు. కొందా? పోనెత్తు. హలో రాజు, ఎక్కడున్నా? నొప్పులు వస్తున్నాయి. అంటే నొప్పులు వస్తున్నాయా? అయితే నన్నేం చేయమంటావు? ఏంటి నాకే చేయమంటావని అంటావు ఏంటి? ఎప్పటి నుంచో చెప్తున్నాను జాగ్రత్తలు తీసుకోమని. చెప్పితే థ్రిల్ ఉండదని చెప్పావు. నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుంది? అసలు ఏం చేయమంటావు అంటావు ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? అసలు బుర్రుంది అసలు? చివరి వరకు నాతోనే ఉంటున్నాను, నా కోరికలన్నీ తీరుస్తున్నాను. ఇప్పుడు నన్నేం చేయమని నేను అంటున్నావా? వేసలేస్తున్నావా? మగాడు ఎన్నైనా చెప్తాడు. అవునవును, మగాడు ఏదైనా చేస్తాడు, ఎన్నైనా చెప్తాడు. ఇద్దరిది ఒకటే ఫ్యామిలీ అన్నావు, నా కోరికలన్నీ తీరుస్తానన్నావు. నేను నీతో వస్తే నా భార్య బిడ్డల సంగతి ఏంటి? ఓహో, ఇప్పుడు నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అని వేరు వేరు చేస్తున్నావు. నీకు హాస్పిటల్ వెళ్ళి నీ పొరవంతా తీస్తాను. మర్యాదగా వచ్చినావా? సరే సరే. నేను మగాడినే, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. రైట్ అన్న, మంచి మాట చెప్పావు. ఫోన్ పెట్టేమన్నానా? పెడతావా లేదా? ఇదిగో, నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు. ఫోన్ పెట్టేమన్నానా లేదా? నేను ఇమ్మీడియట్గా వస్తాను, లేదా కంప్లైంట్ పెడతాను. మీ ఇంటికి వెళ్ళి చెప్తాను. అమ్మా అమ్మా. ఆపరేషన్ సక్సెస్ అయింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇల్లు ఒకసారి చూడవచ్చు. డాక్టర్ గారు, పేషెంట్ ఒకసారి చూడొచ్చు? ఓకే, చూడొచ్చు. డాక్టర్ గారు, వింటుంది, తల్లి కనబడట్లేదు సార్. ఏంటి తల్లి కనిపించట్లేదు? ఓకే, కేసు అర్థమైంది. రవి, మీరిద్దరూ వెళ్ళండి. ఆవిడ డెలివరీ పెయిన్స్తో ఉంటుంది. ఒక 20-30 మీటర్ల కన్నా దూరం వెళ్ళదు. బయట ఎక్కడ ఉంటుంది, పట్టరండి. వెళ్ళండి. డాక్టర్ గారు దగ్గర తప్పు అయిపోయింది, నన్ను వదిలేయండి డాక్టర్ గారు. ప్లీజ్ డాక్టర్ గారు, కూర్చోండి. నన్ను వదిలేయండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు, నన్ను వదిలేయండి డాక్టర్ గారు. నేను వెళ్ళిపోతాను డాక్టర్ గారు. ప్లీజ్ డాక్టర్ గారు, నన్ను వదిలేయండి. చెప్తాను డాక్టర్ గారు, నిజం చెప్తాను. అలాగే సార్. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ అంటే దేవుడు అంటారు. నా పొరుగుని కాపాడండి డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు. మీ ఆయన ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? అది అది మా ఆయన అవుట్ ఆఫ్లో ఉంటారు డాక్టర్ గారు.
అవుట్ ఆఫ్లోనా? మరి ఈ ప్రెగ్నెన్సీ? అది వేరే వాళ్ళ డాక్టర్ గారు. ఓ మై గాడ్. మరి ఈ బిడ్డనేం చేద్దాం అనుకుంటున్నావమ్మా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? డాక్టర్ గారు మీరే ఏదో ఒక దారి చూపించండి డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు. మా ఆయనకి తెలిస్తే మంచోళ్ళు కాదు డాక్టర్ గారు. అరే సార్ హరి, ఈవిడ నీకు ఎలా పరిచయం? సార్ నేను హైవేలో వస్తున్నా, తావులో నొప్పులతో ఎక్కువ పెయిన్స్ వస్తుంటే ఎమర్జెన్సీగా తీసుకొచ్చాను సార్ మీ హాస్పిటల్. నువ్వు మానవతా దృక్పథంతో ఈవిడ్ని సేవ్ చేసావు. నేను కూడా అదే ఆలోచనతో ఈవిడ్ని సేవ్ చేశాను. ఇది నువ్వు నేను అనుకున్నట్టు లీగల్ కేసు కాదు, ఇన్లీగల్ కేసు. ఈ విషయం బయటకు తెలిస్తే ఆవిడ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. దానికి మనం సహాయపడదాం, ఏమంటావు? ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ పాపను ఏం చేద్దాం? సార్ మీరు ఏం చెప్తే అలాగే చేస్తాను. ఓకే సార్, ఆ పిల్లలతో పాటు ఆ పాప కూడా పెంచుకుంటాను సార్. నిజంగానే నమ్మమంటావా? నిజంగా సార్ పెంచుకుంటాను సార్, సొంత పిల్లలను పెంచుకుంటాను. రవి, సార్ ఆ బిడ్డని మన హరికి అప్పచెప్పు. అలాగే హరి, ఆ లీగల్ ప్రాసెస్ ఏదో నేను చూసుకుంటాను, నువ్వు పాపను తీసుకెళ్ళి. ఈ ప్రేమ తప్పు చేసినప్పుడు ఉండాలి. ఇంతకీ మీ ఆయన దుబాయ్ ఎందుకు వెళ్ళాడు? అదే సార్, మా పెళ్ళొప్పు ఒక 5 లక్షలు ఉండేది సార్. మళ్ళీ వ్యాపారం చేయాలంటే మరొక 5 లక్షలు కావాలి కదా సార్, దానికోసం అవుట్ ఆఫ్ వెళ్ళారు సార్. తను దుబాయ్ వెళ్ళి హ్యాపీగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ టైంకి తిండి నిద్ర రెండూ ఉండవమ్మా. అతను ఎంత కష్టపడుతున్నాడో మీకు తెలుసా? కనీసం అవగాహన అయినా ఉండదు. ఎక్కడో ఎడారి దేశంలో అన్నం లేక నీళ్లు లేక ఆయన కష్టపడుతున్నది కేవలం మీకోసమే. ఇక్కడ భార్య బిడ్డలు ఉంటారు, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలని తను అనుకుంటాడమ్మా. కానీ ఇక్కడ మీరు ఆర్థిక సంబంధాల మోజులో పడి మానవ సంబంధాలకు విలువ లేకుండా చేస్తున్నారు. అక్రమ సంబంధాల వైపు మళ్ళీ జీవితాలను నాశనం చేసుకుని నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఇది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం కాదమ్మా. తల్లిదండ్రులు మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదని నిందిస్తారు, భార్య తన కోరికలు తీర్చలేదని అనుకుంటుంది. అలాగే పిల్లలు కూడా తమ అవసరాలు తీర్చలేదని ఆ మగాడిని అడుగుతారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో 35-40 సంవత్సరాల్లోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయంటే ఇటువంటి టెన్షన్ల మాదిరిగా. మీలాంటి వాళ్ళు చేసిన తప్పు వల్లనే ఎంతోమంది బిడ్డలు చెత్త కుండీల్లోనూ తుప్పల్లోనూ అనాథ శవాలుగా మిగులుతున్నారు. ఏ కొద్ది మంది అదృష్టమో వారు అనాథ శరణాలయాలకు చేరుతున్నారు. అలాగే ఎంతోమంది ఇదిగో ఇలాంటి అరిలాంటి మానవతామూర్తుల దగ్గర పెరుగుతూనే ఉన్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని నమ్మక ద్రోహం చేయకుండా మీ కట్టుకున్న భర్తతో చేదోడు వాదోడుగా ఉంటూ సుఖమయ ఆనంద జీవితాన్ని గడపండి. డాక్టర్ గారు దయచేసి నా పరువును కాపాడండి. ఇటువంటి తప్పు ఇంకెప్పుడు జీవితంలో నేను చేయను. శుద్ధి గడ్డి తిని ఇటువంటి తప్పు చేశాను. మీరు కాపాడకపోతే ఆత్మహత్య నాకు శరణ్యం. ఇలాంటి నమ్మక ద్రోహాలు మళ్ళీ చేయకుండా భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడదాం.